హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సాధారణంగా రిటైర్మెంట్ అయిన తర్వాతకి కానీ లేకపోతే 60 years దాటిన తర్వాతకి మన దగ్గర ఉన్న మనీని స్టాక్ మార్కెట్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాసెస్ వస్తాయి అనే భయం ఉంటుంది. ఆ మనీని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఒక డౌట్ ఉంటుంది. నేను చెప్పబోయే ఈ స్కీమ్లో కనుక మీరు మీ దగ్గర ఉన్న మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు సంవత్సరానికి 2,46,000 వరకు సంపాదించవచ్చు. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్, ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ప్రాసెస్, ఇంకా విత్డ్రావల్ రూల్స్ లాంటి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. వీడియో డీటెయిల్స్కి వెళ్లే ముందు నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ వీడియోస్ అనేవి ఈ ఛానల్లో నేను చేస్తాను. మీరు ఒకసారి ఈ ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే ఫస్ట్ గా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ అనమాట. అంటే ఇది ఒక సేఫర్ ఇన్వెస్ట్మెంట్. మీరు స్టాక్ మార్కెట్ లేదా ఇతరత్ర లైక్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ లాంటివి అంత సేఫ్ కాకపోవచ్చు, కానీ దీనికి గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇది మోస్ట్లీ ఎటువంటి లాసెస్ రాకుండా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ అనేది ఏదైనా బ్యాంక్లో, ఆథరైజ్డ్ బ్యాంక్లో కానీ లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇందులో మీరు మినిమం 1000 రూపీస్ నుంచి మ్యాక్సిమం 30 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఈ స్కీమ్ టెన్యూర్ వచ్చేసి 5 yearsగా ఉంది. అయితే మీరు ఫర్దర్గా 3 years మల్టిపుల్ టైమ్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ మీద ఒక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అయితే ఈ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ క్వార్టర్కి అప్డేట్ అవుతుంది. కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసిన టైంలో ఏ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది 5 years వరకు అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఫర్దర్గా 3 years ఎక్స్టెండ్ చేసుకున్నారనుకోండి, మీరు ఎక్స్టెండ్ చేసుకున్న టైంలో ఈ స్కీమ్లో ఎంత ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆ 3 yearsకి అప్లికబుల్ అవుతుంది. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో ఎవ్రీ క్వార్టర్కి క్రెడిట్ అవుతుంది. అంటే 1st April, 1st July, 1st October, 1st January డేట్లలో ఆ ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో మల్టిపుల్ అకౌంట్స్ని ఓపెన్ చేయొచ్చు. అదేవిధంగా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే స్పౌస్తో మాత్రమే ఓపెన్ చేయాలన్నమాట. అయితే ఈవెన్ మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసినా కానీ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 30 lakhsగా ఉండాలి. ఈ అకౌంట్ని ఓపెన్ చేయడానికి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైనా కానీ 60 years అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా రిటైర్డ్ సివిలియన్ ఎంప్లాయీస్ వాళ్ళ ఏజ్ 55 years నుంచి 60 years మధ్యలో ఉండి అదేవిధంగా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన 3 months లోపల ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. అదేవిధంగా రిటైర్డ్ డిఫెన్స్ ఎంప్లాయీస్ వాళ్ళ ఏజ్ 50 years అంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. అయితే ఎన్ఆర్ఐస్ కానీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ కానీ ఈ అకౌంట్ని ఓపెన్ చేయడానికి ఎలిజిబుల్ కాదనమాట. ఈ స్కీమ్లో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ గురించి కనుక తీసుకున్నట్లయితే ప్రెజెంట్గా ఇంట్రెస్ట్ అనేది 8.2% per annumగా ఉంది. ఈ ఇంట్రెస్ట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో కానీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో కానీ క్రెడిట్ అవుతుంది. సో ప్రెజెంట్ 8.2% per annum ఇంట్రెస్ట్ రేట్ తోటి ఈ స్కీమ్లో వచ్చే రిటర్న్స్ గురించి కనుక తీసుకున్నట్లయితే మీరు మ్యాక్సిమం ఈ స్కీమ్లో 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాబట్టి మీకు ఒక క్వార్టర్కి అంటే 3 monthsకి 61,500 రూపీస్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అదేవిధంగా 1 yearలో 2,46,000 రూపీస్ అనేది వస్తుంది. ఈ అమౌంట్ అప్ టు 5 years వరకు వస్తుంది. ఈ స్కీమ్లో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది సెక్షన్ 80C ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ కింద అప్ టు 1.5 lakhs వరకు చూపించుకోవచ్చు అనమాట. అయితే ఈ స్కీమ్లో మీరు కనుక 1 lakh అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కనుక ఎర్న్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ మీద TDS అనేది డిడక్ట్ అవుతుంది. ఒకవేళ మీ ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ లిమిట్స్లో లేకపోతే మీరు ఫామ్ 15G లేదా ఫామ్ 15Hని బ్యాంక్కి లేదా పోస్ట్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తే మీకు ఈ TDS అనేది డిడక్ట్ కాదనమాట. ఈ అకౌంట్ నామినేషన్ విషయానికి వస్తే మీరు నామినీని అకౌంట్ ఓపెన్ చేసే టైంలో కానీ ఆ తర్వాత కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్కీమ్లో ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ గురించి తీసుకున్నట్లయితే మీరు మీ అమౌంట్ని 1 year లోపల విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే మీకు 1% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది పెనాల్టీగా డిడక్ట్ చేస్తారు. అదేవిధంగా మీరు 2 years లోపల మీ యొక్క అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ప్రిన్సిపల్ అమౌంట్లో 1.5% అమౌంట్ని పెనాల్టీగా డిడక్ట్ చేసి మిగతా అమౌంట్ మీకు ఇస్తారు. ఇంకా మీ యొక్క అమౌంట్ని 2 years తర్వాతకి విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే
1% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది పెనాల్టీగా డిడక్ట్ చేసి మిగతా అమౌంట్ని మీకు ఇస్తారు. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీరు ఏదైనా బ్యాంక్కి వెళ్ళి కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కానీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ యొక్క అప్లికేషన్ ఫామ్ని తీసుకొని దాన్ని ఫిలప్ చేసి మీ యొక్క ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా బర్త్ సర్టిఫికేట్ లాంటివి సబ్మిట్ చేసి ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కంటే ఈ స్కీమ్లోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ రిటర్న్స్ని పొందొచ్చు అనమాట. సో ఇది టోటల్గా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.